తెలంగాణలో గత 10 ఏళ్ల వేసవి సీజన్ ఉష్ణోగ్రతలతో పోలిస్తే ప్రస్తుతం నమోదవుతున్నవే అత్యధికమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మే ప్రారంభంలో నమోదయ్యే సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈసారి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా నమోదవుతున్నాయని అంటున్నారు. ఎప్పుడు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త అటు ఇటుగా నమోదయ్యేవని, ఇప్పుడు మాత్రం 2 నుంచి 4 డిగ్రీల మేర అధికంగా కొనసాగుతున్నాయని వివరిస్తున్నారు. తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. దంచి కొడుతున్న ఎండలతో కుతకుతలాడుతుంది. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్ పైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల 46 డిగ్రీలు కూడా దాటిపోయాయి. నిన్న అత్యధికంగా నల్గొండ జిల్లా గుడాపూర్లో 46.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు అత్యధికంగా కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం జిల్లాలో సాధారణ కంటే ఏకంగా 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపింది. కాగా 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎండలు పెరిగిపోయిన నేపథ్యంలో రాష్ట్రంలోని 11 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని, వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. మిగతా జిల్లాలన్నింటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వడగాల్పులు వీస్తాయని తెలిపింది. మొత్తంగా వచ్చే 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు వీయవచ్చని హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, తక్షణ సహాయక చర్యలు తీసుకునేలా సమాయత్తం కావాలని సూచించింది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు అక్కడక్కడ తేలికపాటి వానలు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ఎండలు, వేడిగాలుల తీవ్రత కనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత కొనసాగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇంతకాలం రాయలసీమ జిల్లాలోనే ఉండే ఎండలు ఇప్పుడు కోస్తాంధ్రలో కూడా వ్యాపించనుందని అంచనా వేస్తున్నారు. పలు ప్రాంతాల్లో విస్తారంగా 45 నుంచి 46 డిగ్రీలు ఉంటుందని భావిస్తున్నారు. మిగిలిన అన్ని ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉందంటున్నారు. ఇవాళ 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 234 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. నిన్న 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. రాష్ట్రంలో ఏకంగా 21 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న రాష్ట్రంలో అత్యధికంగా పల్నాడు జిల్లా కొప్పూర్నూరులో 46.2, తిరుపతి జిల్లా మంగనెల్లూరు 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తుని, నందిగామ, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.